సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ ఉదయం కేశరాపల్లి నుంచి ప్రారంభం కానుంది. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, జొన్నపాడు, జనార్దనపురం మీదుగా గుడివాడకు బస్సు యాత్ర చేరుకోనుంది. మధ్యాహ్నం గుడివాడలో బహిరంగ సభ జరగనుంది. మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకోనుంది. ఈ యాత్ర అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. సీఎం జగన్ ను పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కలిశారు. రాత్రి బస చేసిన ప్రాంతం వద్ద సీఎం జగన్ ను పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల, బాలినేని వంశీ, దుట్టా రామచంద్రరావు, కైలే అనిల్, కేస్నేని నాని, అవినాష్, అరుణ్ కుమార్ తదితరులు సీఎం జగన్ ను కలిశారు. 15వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కేశరాపల్లి నుంచి పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, ఈ రోజు టూర్ స్కెడ్యూల్ గురించి పూర్తి వివరాలు చెప్పండి. కాసేపట్లోనే 15వ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. విజయవాడ ఘటన తర్వాత ఏదైతే విజయవాడ నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులు హత్యాయత్న ప్రయత్నం చేసిన తర్వాత ఒకరోజు విరామం తర్వాత ఈరోజు బస్సు యాత్ర ప్రారంభం కాబట్టి ఇప్పటికే ఈరోజు ఉదయం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లంతా కూడా కలిసి పరామర్శించిన ఆయన యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో యాత్ర ప్రారంభంగా మనతో పాటు మంత్రి జోగి రమేష్ ఉన్నారు. బస్సు యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించినప్పుడు స్పందన ఏ విధంగా ఉంది, ఆ స్పందన తర్వాత ఆ విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి రోడ్ షోలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం చోటు చేసుకుంది. దీని వెనక ఉన్నటువంటి ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? జగనన్న సంకల్పం, ప్రజా సంకల్పం, ప్రజలతో మమేకం అవ్వాలి. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు చేరువవుతూ ఈ రోజున ఒక బ్రహ్మాండమైన బస్సు యాత్ర ద్వారా జైత్రయాత్ర చేస్తూ ఉంటే ఈరోజు దుర్మార్గులు, దుష్టులు, చంద్రబాబు లాంటి నయవంచుకులు జగనన్న మీద హత్యా ప్రయత్నం చేయాలా, జగనన్నని నిలువరించాలా, జగనన్నని అడ్డుకోవాలని చెప్పేసి దుస్సాహానికి పాల్పడి ఈరోజు దేవుడి దయ, కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు జగనన్న పక్షాన ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కాపాడుకున్నారు. దేవుడు కాపాడాడు. ఈరోజు అంత పెద్ద ఎత్తున హత్యా ప్రయత్నం జరిగినా, అంత పెద్ద ఎత్తున దెబ్బ తగిలినా సంకల్పం ఆగదు. జగనన్న సంకల్పం ఆగదు. ఆ చిరునవ్వే వేదికగా ఆ చిరునవ్వుతోనే బయటకు వచ్చాడు. ప్రజల దగ్గరికి వెళ్దాం పదండి, ఎంతమంది చెప్పాం, అన్నా రెస్ట్ తీసుకోండి అన్నా, 2-3 రోజులు మీరు విశ్రాంతి ఇవ్వండి అని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు, మేము చెప్తా ఉన్నాం. కానీ నా సంకల్పం ఆగదు, బస్సు యాత్ర ఆగదు, ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే. 5 సంవత్సరాల కాలంలో ప్రజలకి మనం చేసిన మేలుని వివరించాల్సిందే. ఈ దుర్మార్గులందరినీ కూడా, ఈ దుర్మార్గులు, ఈ దుశ్శాసనలు అందరూ కూడా ఎవరు కూడా మనకు అడ్డు కాదు అని చెప్పేసి బయలుదేరబోతా ఉన్నాడు. ప్రజలు మళ్ళీ లక్షలాది మంది ప్రజలు ఘన స్వాగతం చెప్పడానికి 2 రోజులుగా విలవెల్లాడిపోయారు. మొన్న రాత్రి జరిగిన సంఘటనతో కొన్ని లక్షల మంది కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు, ఏడ్చారు. కనీసం తినటానికి తినే పరిస్థితి కూడా లేదు. అక్క చెల్లెమ్మలు అయితే ఆ టీవీ ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఏం చేశాడు జగనన్న? మాకు అన్నం పెట్టాడేనా? మాకు అండగా ఉన్నాడేనా? మా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడేనా? మాకు ఇల్లు కట్టించాడు, మాకు గూడు కట్టించాడని చెప్పేసి కొన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉదయాన్ని జగనన్న కావాలి, జగనన్న మరలా కోలుకోవాలి అని చెప్పేసి కొన్ని కోట్ల మంది ప్రార్థనలు చేశారు. ఈ రోజున వారి దీవెనలు బ్రహ్మాండంగా అదే చిరునవ్వుతో సింహం సింగిల్గానే అడుగు పెట్టబోతూ ఉన్నాడు. సరే, మీరు చెప్తున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాధపడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాధపడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గాయమైంది, రక్తస్రావం అయింది. అదే పక్కన ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా
గాయమైంది. సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం సంఘీభావం తెలిపి త్వరగా కోలుకోవాలన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు నిన్న బహిరంగ సభలో మాట్లాడినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు చంద్రబాబు ఒక గులకరాయికి ఇంత యాగి చేస్తావా అని చంద్రబాబు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో ఇది ఒక ఆవు పులి కథ లాంటి ఒక డ్రామా అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? రాక్షసులు కదా, దుర్మార్గులు కదా, వాళ్లే కదా ప్రేరేపించింది, వాళ్ళ కుట్రే కదా. ఈరోజు అదే రాయి కంటికి తగులుంటే కన్నుపోయేది కదా, అదే నవరకు ఎంతకు తగులుంటే మనిషికి ఏమయ్యేది? హత్యా ప్రయత్నం జరిగేది. ఈ రోజున ప్రజలున్నారు, దేవుడు ఉన్నాడు, జగనన్న సంకల్పం ఉంది. ఆ సంకల్పం ముందు ఇటువంటి దుర్మార్గులు కొట్టుకుపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ లాంటి పనికిమాలినోళ్ళు, చంద్రబాబు లాంటి దుర్మార్గులు బయటకు ఒకటి చెప్తాడు, లోపల ఇంకోటి చేస్తాడు. ఇటువంటి నక్కజిత్తుల నారా చంద్రబాబు నాయుడు నిజస్వరూపం రేపు ఎన్నికల్లో చెప్తారు. వీళ్ళకి ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కలిసి వచ్చినా సరే కృష్ణానదిలో కలిపేయడానికి జనమంతా రెడీగా ఉన్నారు. ఈరోజు నేషనల్ సర్వేలు చెప్తా ఉన్నాయి, అన్ని జాతీయ ఛానల్స్ చెప్తా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురు లేదు, ఇంతకు ముందు ప్రభంజనం కన్నా బ్రహ్మాండమైన ప్రభంజనం ఇవ్వబోతూ ఉంది. ఈ దాటికి ప్రతిపక్షాలు మొత్తం కూడా కొట్టుకుపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆఖరికి కుప్పంలో సైతం చంద్రబాబు నాయుడు ఓడిపోతూ ఉన్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గ్లాసు పగిలిపోబోతా ఉంది. ఇది ప్రజలిచ్చే తీర్పు, ఇది శిలాశాసనం. లోకేష్ కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు, ఇది రాయిని చూపించి ఇది ఆ రాయే ఆ స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని. అచ్చెన్నాయుడేమో అసలు ఇదంతా ఒక డ్రామా అని చెప్పేసి, కోడికత్తి లాంటి డ్రామా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సోమిరెడ్డి, చంద్రబాబు వీళ్ళంతా చంద్రబాబు ఏమో రికవరీ కావాలని ఒక ట్వీట్ చేస్తారు, మిగిలిన వాళ్ళందరూ ఇలా విమర్శలు చేయడం, అవహేళన చేసినటువంటి ఆ పరిస్థితి. ఒక పక్కన దేశ ప్రధాని, ఓ పక్కన ఉన్న రాష్ట్ర స్టాలిన్ గారు, మమతా బెనర్జీ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందారు. కోట్లాది మంది హృదయాలు గాయమైనాయి. అయినా కానీ ఇటువంటి కరుడుగట్టిన దుర్మార్గులు చంద్రబాబు నాయుడు కానీ, ఆడి కొడుకు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ దున్నపోతుగాడు అచ్చెన్నాయుడు కానీ ఎంత దుర్మార్గులు. ఒక మనిషికి గాయం అయితే, ఒక మనిషి మీద హత్యాప్రయత్నం జరిగితే కనీసం సానుభూతి కూడా చూపించలేని ఈ నరరూప రాక్షసుల్ని ప్రజలు నమ్మరు. వీళ్ళని తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తుడిచిపెట్టుకోబోతా ఉన్నాయి. ఇది జరిగి తీరుతుంది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం వీడరు. అందుకనే ఒకవైపు హత్యాయత్నం జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా తను అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం బస్సు యాత్రకి బయలుదేరుతున్నారని చెప్తా ఉన్నారు. మరొక వైపు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని తీవ్రంగా మండిపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ప్రధానమంత్రి సానుభూతి తెలిపినా సరే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చేస్తున్న కామెంట్స్ని పైన తీవ్రంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈరోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస చేసినటువంటి ప్రాంతం దగ్గర నుండి, ప్రస్తుతం మనం అనేది బస చేసినటువంటి ప్రాంతం దగ్గర నుండి అదనపు పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు, అదనపు బారికేడ్లు ఏర్పాటు చేశారు, అదనంగా అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా నియమించారు. ఇంకొక వైపు సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా పెంచారు. కాన్వాయ్లో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. మనం చూడవచ్చు ఆ బస్సు సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఆ బస్సు మీద నుండే బస్సు యాత్రకి బయలుదేరబోతూ ఉన్నారు. ఇదే ప్రాంతానికి వచ్చే సమయంలోనే, ఈ కేసరపల్లి రాత్రి బస ప్రాంతానికి వచ్చే సమయంలోనే విజయవాడ నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే డాబా కొట్ల సెంటర్ దగ్గర హత్యాయత్నం జరిగింది, ఒకవైపు పోలీసులు ఆ హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసు విచారణ జరుగుతున్న, ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది, డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఎవరైతే ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కుట్రగా, తెలుగుదేశం పార్టీ మాటు వేసి ఆ కుట్ర పూనింది, హత్యాయత్నం కోసమే టార్గెట్ చేసిందన్న ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విచారణ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో, ఒక ఉద్విగ్నమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను మాత్రం సంకల్పం వీడకుండా కొనసాగించనున్నారు. మరి కాసేపట్లో ఈ కేసరపల్లి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 15వ రోజు బస్సు యాత్ర ప్రారంభమై గన్నవరం, ఆత్కూరు, జొన్నపాడు మీదకి ఈరోజు గుడివాడలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.